నా సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, ప్రతి వారికి వందనాలు. మరి ఈ వారము చాలా ప్రత్యేకమైన వారం. ఎందుకు ప్రత్యేకమంటే యేసు ప్రభు వారు ఈ లోకంలో ఆయన జీవించిన 33.5 సంవత్సరాలు, ఆ కాలంలో 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు, ఆయన ఈ లోకంలో బ్రతికినప్పుడు, ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు ప్రభు అయిన దేవుడు ఈ లోకంలో యూదుల చేత, ఇశ్రాయేలీయుల ప్రజల చేత, ఇశ్రాయేలీయుల అధిపతుల చేత ఎవరైతే ఆయన దేవుడు కాదు అన్నారో, ఎవరైతే ఆయన దేవుడు కాదు అంటూ, ఆయన రాజు కాదు అంటూ, ఆయన ఎవ్వరు కూడా ఈ లోకంలో ఆయన మనిషి అన్న వారందరూ కూడా సాక్షాత్తు దేవాతి దేవుని కుమారుడని మట్టల చేత, వారి పై వస్త్రాల చేత ఆ వీధి మార్గములో, ఆ యెరూషలేము మార్గములో సాక్షాత్తు ప్రభువాతి ప్రభు అయిన దేవుణ్ణి ఆరాధించారు, గణపరిచారు, హెచ్చించారు. ఈరోజు ఆయన సన్నిధికి రాబడ్డే నీవు నేను, ఆయన సన్నిధిలో మోకరించిన ఈరోజు నువ్వు నేను, ఈరోజు మనం ఆయన ఆరాధిస్తున్నామా? ఆయన గణపరుస్తున్నామా? కరెక్ట్ గా ఆయన ఆరాధించిన యూదులే ఆయనని 5 రోజుల తర్వాత కలువరి సిలువకు అప్పగించారమ్మా. ఆయన గణపరిచిన వారందరూ కూడా ఆయన్ని హేళన చేశారు. ఈరోజు నువ్వు నేను ఎవరమైనా కావచ్చు, నీ బ్రతుకు నా బ్రతుకు ఏదైనా కావచ్చు. ఈరోజు దేవుని ఎద్దకు రాబడిన నీవు, దేవుని ప్రేమ ఎద్దకు రాబడిన నీవు, దేవుని యొక్క కృప ఎద్దకు రాబడిన నీవు, దేవుని యొక్క కౌగిలి ఎద్దకు రాబడిన నీవు, ఈరోజు దేవుని ప్రేమ నీ దగ్గరే ఉంది, దేవుని కృప నీ దగ్గర ఉంది. ఈరోజు నా అంశము బైబిల్ గ్రంథంలో 4 రకాలైన గాడిదల కలవు. బైబిల్ గ్రంథంలో 4 రకాలైన గాడిదల కలవు. ఒకటి కంచెర గాడిద. మొట్టమొదటిగా కంచెర గాడిద. చాలా మంది వాళ్ళ పిల్లలు సరిగా తిరగకపోతే ఏమంటారు? గాడిద ముండా కొడక అంటారు. అవునా? అరే కంచెడు గాడిదలాగా తిరుగుతున్నావురా అంటారు. అవునా? అయితే బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 9వ వచనం. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 9వ వచనం. బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనైనను కంచెల గాడిద వలనైనను మీరు ఉండకుడి, అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు కళ్ళెముతోను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడన్నా గాడిదను చూసారా? గాడిద ఎప్పుడన్నా చూసారా? గాడిద మొహం చూసినప్పుడు ఏమనిపించింది మీకు? ఏమనిపిదా? నా మొహం చూస్తుంటే ఏమైనా అనిపిస్తుందా? గుర్రం మొహం ఎప్పుడన్నా చూసారా? గుర్రం మొహం చూసినప్పుడు పౌరుషం కనపడింది. గాడిద మొహం చూసినప్పుడు ఏం కనపడింది? దిగులు, చింత, వేదన, రోదన. దాని మొహం ఎప్పుడన్నా చూడండి, గమనించి చూడండి. దేవుడు లోకంలో సృజించిన ప్రతి జంతువులో కూడా కొన్ని పాఠాలను మనకి దేవుడు నేర్పిస్తాడు. గాడిదను చూసినప్పుడు దానిలో ఎప్పుడు దిగులే ఉంటుంది. ఎందుకు దిగులు ఉంటుందో తెలుసా? దాని భుజము పైన, దాని యొక్క శరీరం పైన వేదన, రోదన ఎంతో బరువు వేస్తారు. అంత బరువు అది మోస్తున్నప్పుడు దాంట్లో నవ్వు ఉంటదా? కానీ ప్రభు అయిన దేవుడు అంటున్నాడు, కంచెల గాడిద వలె, కంచెల గుర్రం వలె నువ్వు ఉండొద్దు అంటున్నాడు. ఎందుకంటే కంచెల గాడిద ఎటువంటిదంటే, దాని జీవితాన్ని నువ్వు నేను చూసినప్పుడు అది లోకంలో ఇష్టానుసారంగా తిరిగేది. బరువు బాధ్యతలు లేకుండా ఇష్టానుసారంగా తిరిగే గాడిదలాగా
ఈరోజు నువ్వు నేను ఉన్నావేమో. ఈరోజు ప్రభు దగ్గరికి రాబడిన నువ్వు నేను ఎవరైనా కావచ్చు. ఈరోజు కంచెల గాడిద వలె నువ్వు నేను బ్రతుకుతున్నావేమో. అయితే ప్రభు వాక్యం అంటుంది, ఈ రోజు ఆ గాడిద వలె నువ్వు ఉండటానికి వీల్లేదు. దేని వలె? కంచెర గాడిద వలె. క్రైస్తవుడి మొహం చూసినప్పుడు వెలిగిపోతూ ఉండాలి. ఇటు సైడ్ నుంచి చెమట గారుతా ఉంటాయి. పల్లెటూరులో చర్చిలకు వెళ్తే, మీరు ఎప్పుడన్నా పల్లెటూరు వెళ్ళినప్పుడు సిటీలో ఉన్న చర్చి కాకుండా పల్లెటూరులో ఉన్న చర్చిలకు వెళ్ళండి. వెళ్ళినప్పుడు పాత చీరలు కట్టుకుంటారు. అక్కలైతే కొత్త చీరలు ఉంటాయి. అవి ఎప్పుడు కడతారో తెలుసా? మంచి ఫంక్షన్లు ఏమన్నా ఉంటే మా అంత గొప్పోళ్ళు లేరు అన్నట్టు వాళ్ళకి చూపించాలి. కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు దిగులు, చింత, కొంతమంది జుట్టు కూడా వేసుకోరు. ఆ జుట్టు అంతే ముడి కట్టుకుని వచ్చేస్తారు. కొంతమంది బ్రదర్స్ అయితే లుంగి కట్టుకుని వస్తారు. ఎందుకంటే నేను మా అన్నయ్యనే చూస్తాను. ఇటువంటి లాగా లోకంలో మనం దేవుని దగ్గరికి వెళ్తాం, మనుషుల దగ్గరికి కాదు. పరలోకమునున్న దేవుని కలుసుకోవాలంటే కంచెర గాడిలాగా మనం ఉండకూడదు. కంచెర బ్రతుకుగా మనం ఉండకూడదు. మన బ్రతుకుని చూసినప్పుడు దేవుడు అబ్బా నా కుమారుడని కౌగిలించుకోవాలి. మోసే ముఖమును దేవుడు చూసినప్పుడు, మోసే దేవుడితో నడిచినప్పుడు, మోసే ముఖం అంట ఈ లోకములకు వచ్చినప్పుడు ఎలిగిపోయిందంట. మన ముఖం వెలిగిద్దా? గాడిదలాగా నువ్వు నేను ఉండకూడదు. ఈరోజు ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. గాడిద ముఖము చూచినప్పుడు నీరసం కారిపోతావు. అటువంటి క్రైస్తవుడుగా నువ్వు ఉండకూడదు. అటువంటి క్రైస్తవురాల్లాగా నువ్వు ఉండకూడదు. ఎందుకు ప్రభు ఈ మాట నీతో సెలవిస్తున్నాడో తెలుసా? క్రైస్తవ జీవితంలో బ్రతకాలంటే క్రీస్తుని పోలి నడవాలి. ఎవరైతే క్రీస్తుని పోలి నడుస్తారో, ఎవరైతే క్రీస్తు అనుసారంగా బ్రతుకుతారో వారి మొహం ఎలా ఉంటది? వెలిగిపోతా ఉంటది. అయితే ఈరోజు మొట్టమొదటి గాడిద ముఖం ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? దేవునికి ఇష్టం లేనిలాగా. ఈరోజు అటువంటి ఇష్టం లేని బ్రతుకులు నువ్వు నేను ఉన్నావేమో. ఈరోజు నిందలు చేసేవాళ్ళు నిందలు చేస్తున్నారు, అవమానించేవారు అవమానిస్తున్నారు, వేదన చేసేవారు వేదన పరుస్తూ ఉన్నారేమో. నా సోదరి సోదరులారా, నువ్వెవరైనా కావచ్చమ్మా. ఈ రోజు ప్రభు దగ్గరికి నువ్వు నడిపించబడ్డావా? అయితే ప్రభు అంటున్నాడు, మొట్టమొదటిగా నువ్వు కంచెర గాడిదలాగా ఉండటానికి వీల్లేదు. రెండోదిగా యోబు గ్రంథం 39:5-7 వచనాల వరకు చూద్దాం. యోబు గ్రంథము 39వ అధ్యాయం 5వ వచనం నుంచి 7వ వచనం వరకు. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనించువాడు ఎవడు? అడవికి గాడిద విప్పిన వాడెవడు? నేను అరణ్యమును నియమించి తిని పట్టణపు కోలాహలమును చాలమ్మా. ఎవరి కేకలు విన్నదంట? తోలువాడి కేకలు. అంటే ఎవరాడు? మనమే. ఈ తోలువాడి కేకలు విందంట. దానికి దేవుడు అంట అడవిలో నివాస స్థలాన్ని ఏర్పరిచాడంట. ఈ రెండో గాడిద ఏంటిది? ఏ గాడిది? అడవి గాడిద. అడవి గాడిద అడవిలో ఉన్నా కూడా దానికి దేవుడే స్వేచ్ఛనిచ్చాడు. అది తినటానికి ఆహారం ఇచ్చాడు. అది బ్రతకడానికి జీవితాన్ని ఇచ్చాడు. ఈరోజు నువ్వు ఏ అంధకారంలో ఉన్నా, ఏ వేదనలో, ఏ నిందలో, ఏ అవమానాలు ఉన్నా, ఈ రోజు వాటి నుంచి ప్రభు నీకు ఒక రక్షణ మార్గాన్ని కలుగ చేస్తుపోతున్నాడు. ఆ రక్షణ మార్గం ప్రభువే నీకు ఇవ్వబోతున్నాడు. ఆ రక్షణ మార్గం దేవుడే నీకు అనుగ్రహించబోతున్నాడు. ఈరోజు నువ్వు శ్రమల్లో ఉన్నావా? ఈరోజు ఈరోజు అడవిలో ఉన్న గాడిద వలె నువ్వు ఉన్నావా? అయితే ప్రభువు నీతో ఒక మాట సెలవిస్తున్నాడు. నా సహోదరి సహోదరులారా, తోలువాడికి అంటే లోకాధికారికి నువ్వు అప్పగింపబడక మునిపే, లోకాధికారి దగ్గరికి నువ్వు వెళ్ళక మునిపే
లోకాధికారి చేతుల్లో నువ్వు పడకముందే, లోకాధికారి చేతుల్లో నువ్వు ఇంకా ఆ చేతుల్లోకి వెళ్ళకముందే, అయితే ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? దానికి స్వేచ్ఛ ఇచ్చినవాడిని నేనే. ఈరోజు దేవుడు నీకు నాకు స్వేచ్ఛ ఇచ్చాడమ్మా. ఆ స్వేచ్ఛను మనం దేని కొరకు వాడుతున్నాం? ఆ స్వేచ్ఛను దేని కొరకు ఉపయోగిస్తున్నాం? మన సొంత ఆలోచన కొరక, మన సొంత ఇష్టాల కొరక, మన సొంత భోగాల కొరక? ప్రభు నీతో ఒక్కటే సెలవిస్తున్నా, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు. అడవి గాడిద తన బ్రతుకుని అడవిలో దేవునికి మహిమార్థంగా బ్రతికింది. దానికి స్వేచ్ఛ ఎలా అయితే ఇచ్చాడో, ఈ రోజు ఈ లోకంలో స్వేచ్ఛ ఇచ్చిన వాడు ఆయనే నీకు. ఆ స్వేచ్ఛ కలిగి నువ్వు జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. మూడవదిగా ఆదికాండము 34వ అధ్యాయం 28వ వచనం. ధనము యావత్తును తీసుకొని ఇళ్లలో ఉన్న అంతయు దోచుకునేది. చాలమ్మా. ఈ మూడోది ఏంటిదంటే ఊరు గాడిద. ఊరు మీద తిరిగే కుక్క ఒకటి ఉంటది, ఊరు మీద తిరిగే ఒక గాడిద ఒకటి ఉంటది, ఊరు మీద వదిలేసే దున్నపోత ఒకటి ఉంటది, ఊరు మీద వదిలేసే ఎద్దు ఒకటి ఉంటది. అయితే ఈరోజు ఊరి మీద వదిలేసిన గాడిదతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక గాడిదని ఏం చేశారంటే వదిలేశారు. ఈరోజు ప్రభు వారు నీకు కూడా నాకు కూడా స్వేచ్ఛనిచ్చాడమ్మా. నిన్ను నన్ను కూడా ఆ గాడిదకి ఎంత స్వేచ్ఛ అయితే ఉందో అదే స్వేచ్ఛ ఈరోజు నీకు నాకు అనుగ్రహింపబడింది. ఆ స్వేచ్ఛ ఈరోజు ప్రభు నీకు నాకు ఇచ్చాడు. ఆ స్వేచ్ఛను నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావు? అపవాది పట్టుకునేలాగుందా, లేదా యేసు ప్రభు వారు నిన్ను ఘనంగా తీసుకుపోయేలాగుందా? దేవుడు మరి ఏలియాని పరలోకానికి తీసుకువెళ్ళడానికి పరలోక రథాన్ని కిందకు పంపించాడమ్మా. ఆ రథము మీద ఆయన ఎక్కిపోయాడు. ఈరోజు ఆ పరలోకానికి వెళ్ళటానికి దేవుడు నిన్ను నన్ను కూడా ఎక్కి తీసుకొని పోవడానికి, ఈ ఊరిలో ఉన్న నిన్ను నన్ను కూడా తీసుకువెళ్ళటానికి ఈ రోజు నీ కొరకు నా కొరకు ఒక రథాన్ని పంపిస్తాడా, లేదా తోలు మందమైన వారికి అప్పగింపబోతున్నాడా? ఎవరికి అప్పగింపబోతున్నాడు? ఎవరి చేతులకు మనం వెళ్ళబోతున్నాం? ఈ మాటల ఆదివారాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. సంవత్సరానికి 52 ఆదివారాలు గడిచిపోతూనే ఉన్నాయి. మన జీవితంలో ఎన్నో ఆదివారాలు వెళ్ళిపోయినాయి. క్రైస్తవుడని పిలువబడిన ప్రతి వారు కూడా ప్రతి దినము దేవుని ఆరాధించేవారిగా ఉండాలి. నువ్వు నేను ఎవరివైనా కావచ్చు, నీ బ్రతుకు నా బ్రతుకు ఏదైనా కావచ్చు. రోజు ఆరాధించడానికి దేవుడు నీకు నాకు అవకాశం ఇచ్చాడు. ఊరు మీద తిరిగే గాడిదలాగా నువ్వు నేనుంటే వాడి బ్రతుకు ఏ అర్థం లేదు, నీ బ్రతుకు నా బ్రతుకు కూడా ఏ అర్థము కూడా ఉండదు. అర్థరహితమైన జీవితంలో నువ్వు నేను ఉండకూడదు. అర్థవంతమైన జీవితం ఈరోజు ప్రభు నీకు నాకు ఇచ్చాడమ్మా. ఈరోజు నువ్వు నేను ప్రభు దగ్గరికి రాబడ్డాం. ఈరోజు ప్రభు ప్రేమ దగ్గరికి రాబడ్డాం. ప్రభు కౌగిలి దగ్గరికి రాబడ్డాం. 4వ గాడిదగా ఒకసారి చూద్దాం. లోకాసు వార్త 19వ అధ్యాయం 19వ అధ్యాయం 30వ వచనం నుంచి 10వ వచనం దాకా ఉంటది. నేను చదువుతాను, మీరెవరు చదవకండి, నాకు వెళ్ళి శ్రద్ధగా వినండి. ఒక కట్టబడిన గాడిదన ప్రభు పిలుచుకున్నాడు. 4వ గాడిద కట్టబడిన గాడిద. కట్టబడిన గాడిద ఈరోజు ప్రభు దగ్గరికి రాబడుచుంది. ఈరోజు నువ్వు ఏ పాపంలో కట్టబడ్డావో, ఏ శాపంలో కట్టబడ్డావో, ఏ నిందల్లో కట్టబడ్డావో, ఏ అవమానంలో కట్టబడ్డావో, అయితే ఇదే రక్షణ దినం, ఇదే రక్షణ గడియ. ప్రభు అంటున్నాడు, నువ్వు ఎక్కడైతే కట్టబడ్డావో ఆ కట్టబడిన దాని దగ్గరికి ప్రభు నడిపింపబడ్డాడు. ఈరోజు భూలోకంలో మనం అందరము పాపం చేత కట్టబడ్డాం, శాపాల చేత కట్టబడ్డాం, వేదన చేత, నిందల చేత, అవమానం చేత కట్టబడ్డాం, రోదల చేత కట్టబడ్డాం. పరలోకం అనే తండ్రి ఇంటిలోంచి ప్రభు అయిన దేవుడు దిగి వచ్చాడమ్మా నీ కోసం, నా కోసం. నువ్వు ఎక్కడైతే కట్టబడ్డావో ఆ కట్టబడిన స్థానానికి ప్రభు వచ్చి అంటున్నాడు. మొట్టమొదటి ఆయన ఏమంటున్నాడో తెలుసా?
అది ప్రభువుకి కావలసింది అంటున్నాడు. నా సోదరి సోదరులు, నువ్వు ఎవరైనా కావచ్చమ్మా, నీ జీవితంలో ఇంకా రక్షణ లేకుండా, ఇంకా ఆశీర్వాదం లేకుండా, ఇంకా రోదనకరమైన జీవితంలో ఇంకా నువ్వు బ్రతుకుతుంటే ప్రభు అంటున్నాడు, ఇదే రక్షణ దినం, నిన్ను నేను విడిపించడానికి వచ్చిన. ఆ కట్టబడిన గాడిద ఎవరిది? ప్రభువుది. ఈరోజు నువ్వు నేను ఎవరైనా కావచ్చు, నీ బ్రతుకు నా బ్రతుకు ఏదైనా కావచ్చు. ఈరోజు నీ బ్రతుకు నా బ్రతుకు, ఈరోజు నీకు నాకు ఇచ్చింది ఎవరో తెలుసా? సాక్షాత్తు ప్రభు అయినా దేవుడు. ఆ దేవునికి నువ్వు ఒక నమ్మకమైన దాసుడుగా, ఒక నమ్మకమైన దాసుడిగా ఈరోజు నువ్వు ఉంటే చాలమ్మా. ఒక నమ్మకమైన బిడ్డగా నువ్వు నిలబడితే చాలు. ఆ కట్టబడిన గాడి దగ్గరికి ప్రభు మొట్టమొదటిగా నడిపించాడు. ఈరోజు నీ దగ్గర కూడా వాక్యం నడిపింపబడుతుంది. అయితే ఈరోజు నీ పాపాలని విడిచిపెడతావా? నీ పాపాల శాపాలని విడిచిపెడతావా? వాటిని నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో, వాటిని నువ్వు ఎప్పుడైతే తునీకరిస్తావో, అప్పుడే నీ బ్రతుకుకి రక్షణ కలిగి, అప్పుడే నీ జీవితానికి రక్షణ వచ్చింది. ఆ రక్షణ ప్రభువు ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఆ రక్షణలో బ్రతకాలని నువ్వు నేను ఆశపడితే, ఈరోజు కట్టబడిన స్థితి నుంచి దేవుడు మొట్టమొదటిగా ఆయన విడిపించేవాడిగా ఉన్నాడు. రెండోదిగా అది ఆయన కోసం ఉపయోగపడాలి. ఆ గాడిద పిల్ల మీదంట ఎవ్వరు ఎక్కలేదంట, ఎవ్వరు కూడా ఇంతవరకు ఆ గాడిద పిల్ల పైన కూర్చోలేదంట. యేసు ప్రభు వారిని బలవంతం చేసి గాడిద పైన కూర్చోబెట్టాడు. ఈరోజు నువ్వు నేను ఎవరమైనా కావచ్చు. ఈ మాటల ఆదివారమున యూదులు ఎలా అయితే దేవుణ్ణి ఆరాధించారు, యెరూషలేము ప్రజలు ఎలా అయితే దేవుని గణపరిచారు, ఈరోజు నీ పిల్లలతోనూ, నీ సంతానముతోనూ, నీ కుటుంబములను దేవుని ఆరాధించే కుటుంబంగా నువ్వు మారాలి. నా కుమార్తె, నా కుమారుడా. ఎందుకో తెలుసా? ఇదే రక్షణ గడియ, ఇదే రక్షణ దినం. ప్రభు నీకు నాకు ఈరోజు అవకాశం ఇచ్చాడు. మరి ఏ అవకాశం? లిమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. ఈరోజు యేసయ్య మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. యేసయ్య ముందుకు నడవడానికి మీకు ఒక అవకాశం ఇస్తుంది. యేసు ప్రభు రక్తము ఇంకా నీ పాపములు, నా పాపముల కొరకు ఇంకా ఎదురు చూస్తుంది. నీవు నేను ఏ పాపంలో పడ్డామో, ఏ శాపంలో పడ్డామో, ఏ నిందలో పడ్డామో, ఏ అవమానాలు పడ్డామో, అక్కడి నుంచి ప్రభు విడిపించడానికి ఈ రోజు నీ దగ్గరకు వచ్చాడమ్మా. ఈ రోజు ఆయన దగ్గరికి రాబడిన నువ్వు నేను ఎవరైనా కావచ్చు. ఈరోజు ప్రభు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ప్రభు నీకు ఒక గొప్ప భాగ్యాన్ని ఇస్తున్నాడు. ఈ భాగ్యం అనుభవిస్తూ బ్రతుకుతావా? ప్రభు కొరకు ఉపయోగపడే గాడిదలాగా నువ్వు మారుతావా? లేకపోతే తునీకరింపబడిన గాడిదలాగా నువ్వు ఉంటావా? నా సహోదరి సహోదరులారా, యెరూషలేము వీధుల్లో ప్రభుని ఊరేగించడానికి ఒక గాడిదను వాడాడు. ఆ గాడిద ఎలా ఉందో తెలుసా? శ్రేష్టంగా ఉంది, పరిశుద్ధంగా ఉంది. దాని మొహమును దేవుడు చూసినప్పుడు సంతోషపడ్డాడు. ఇశ్రాయేలీలందరూ కూడా గాడిదను నిషేధించిన వారు. ఎందుకో తెలుసా? పాత నిబంధన కాలంలోకి వెళ్తే, లేవీ కాండంలోకి వెళ్తే ప్రభు అంటాడు, ఎవరు ఎలాగండి? ప్రభు అంటాడు, గెట్టెల లేని దానిని నిషేధించినది, నవరవేయింది నిషేధించబడినది. గాడిద ఎప్పుడన్నా నవరవేయటం చూసారా? గాడిద నవరవేయదు. గాడిదకి ఒక గెట్టి ఉంటుందా, రెండు గెట్లు ఉంటాయా? చూసారా? కాళ్ళు ఎప్పుడన్నా, గాడిద కాళ్ళు ఎప్పుడన్నా చూసారా? ఒకటే గెట్టు ఉంటుంది, దానికి ఒక్కటే గెట్టు ఉంటుంది. ఆ ఒక్క గెట్టు ఉంటుంది దానికి. అంటే అది నిషేధించబడింది. మొట్టమొదటి పాపము చేయబడిన ప్రతి ప్రజానికను కూడా ప్రభు చేత, ప్రభు యొక్క ప్రేమకు నిషేధించబడిన వారే.
ఈ రోజు నువ్వు నేను ఎవరైనా కావచ్చు, ఆ నిషేధించబడిన బ్రతుకు నుంచి, ఆ నిషేధించబడిన జీవితం నుంచి ప్రభు నిన్ను నడిపిస్తున్నాడు. ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నా సహోదరి సోదరులారా, నువ్వెవరైనా కావచ్చు, నీ బ్రతుకు ఏదైనా కావచ్చు, ప్రభు దగ్గర ప్రభు ప్రేమను నువ్వు స్వీకరిస్తే ఈరోజు నీ కుటుంబంలో ఏ వేదనున్నా ఆయన తొలగిస్తాడు. ఎందుకోసమో తెలుసా? కట్టబడిన దానిని దేవుడు విడిపించాడు. ఈరోజు నీ బ్రతుకులో ఏది కట్టడలుగా ఉందో, ఏది సంఖ్యలుగా ఉందో, ఏది విడిపించలేకపోతున్నావో, ఏది సంఖ్యలో వేయబడినదో అది ఈరోజు ప్రభువుకు అప్పగించు. అది నీ కుటుంబంలో ఏదైనా కూడా ఈ రోజు ప్రభు దాని కట్టలు విప్పి నిన్ను ఆశీర్వాదంగా మారుస్తాడమ్మా. అలా మారడానికి ప్రభు నీ కొరకే తన సన్నిధి విడిచి లోకానికి వచ్చాడు. ఆ కట్టలు విప్పిన తర్వాత నువ్వు నేను ఆయన ఆరాధించే వారిగా ఉన్నాడు. గాడిద కట్టలు విప్పబడిన తర్వాత గాడిద ప్రభుని గణపరిచేలా మారింది. ఈరోజు నీ కట్టలు విప్పిన తర్వాత ప్రభుని ప్రార్థించడానికి, ప్రభుని ఆరాధిస్తానికి నువ్వు ఎంత సమయానికి ఇస్తున్నావు, ఎంతసేపు ఆయన నడుస్తున్నావు, ఎంతసేపు ఆయన మీద నిలబడుతున్నావు, ఎంతసేపు ఆయన మీద ఆలకిస్తున్నావు. నా తల్లి, నా తండ్రి, నువ్వెవరైనా కావచ్చు, ఈరోజు ప్రభువుని ఆరాధించాలి అంటే కట్టబడిన నీ కట్టులని ప్రభువులో ఈరోజు వాటిని తుంచివేయి. అవి నీ కుటుంబ సమస్యలైనా, నీ యొక్క వ్యక్తిగత జీవిత సమస్యలైనా, నీ యొక్క రోదనైనా, వేదనైనా, నిందైనా, అవమానమైనా కూడా ఈరోజు ప్రభులో విడిచిపెడతావా? అవి ప్రభులో విడిచిపెడితే ఈ రోజు నుంచి ప్రభు నిన్ను ఒక అద్భుతమైన కుమారుడిగా తీర్చిదిద్దబోతున్నాడు. నిషేధించబడిన గాడిద దేవుని కొరకు ఉపయోగించబడింది. ఈరోజు అన్యుల జీవితంలో ఉన్న మనం అందరం కూడా నిషేధించబడిన వారమే. మనం ప్రభు కొరకు ఒక రోషం కలిగిన కుమారుడు, ఒక రోషం కలిగిన కుమార్తెగా ప్రభు వాడుకోవాలనుకుంటున్నాడు. అలా వాడబడకపోతే ఇంకా మన బ్రతుకు వ్యర్థం. అలా వాడబడకపోతే ఇంకా మన జీవితం వ్యర్థం. ఈరోజు ప్రభు యొద్దకు నువ్వు రాబడ్డావు, ప్రభు ప్రేమ దగ్గరికి నువ్వు రాబడ్డావు, ప్రభు కౌగిలి దగ్గరికి నువ్వు రాబడ్డావు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన్ని నువ్వు గణపరిచేలాగా ఉండాలి, కానీ ఇంకా దూషించేలాగా ఎందుకు ఉండాలి? ఒకసారి చూద్దాం. 19:30 వచ్చినాము, ఒకసారి చదవండి. లోక సువార్త 19:30 వచ్చిన. మీరు వెలుపలున్న గ్రామంకు వెళ్ళిరి, అందులో మీరు ప్రవేశింపగానే చాలు. మళ్ళా అదే విధంగా 40 వచ్చినాం చదవండి. ఆయన వారిని చూచి మీరు ఓరకుండిన ఎడల ఈ రాళ్ళు బా ఏం మాట్లాడతాయి? మనుషులు మౌనంగా ఉంటే ఏం మాట్లాడతాయి? రాళ్ళు. మీ అందరికి గాడిద మాట్లాడిన సందర్భం తెలుసా? నేను 2 వారాల క్రితం చెప్పా. ఎవరితో మాట్లాడింది గాడిద? ఎవరితో? బిలాముతో. ఎవరు మాట్లాడారు? గాడిద మాట్లాడి. ఎందుకో తెలుసా? బిలాము తప్పుడు మార్గంలో నడుస్తున్నాడు, తప్పుడు త్రోవలో నిలబడుతున్నాడు, తప్పుడు బాటలో నిలబడుతున్నాడు. ఆ తప్పుడు బాటలో ఎప్పుడైతే నిలబడుతున్నాడో అప్పుడు ఎవరు మాట్లాడే తెలుసా? నోరు లేని గాడిద బిలాముతో మాట్లాడటం మొదలు పెట్టింది. ఈ రోజు నువ్వు ఎక్కడ పాపం చేస్తున్నావో, ఎక్కడ రోదన చేస్తున్నావో, ఎక్కడ నిందపడుతున్నావో అక్కడ ఉన్న ప్రతి రాయి కూడా నీ కోసం మాట్లాడబోతుంది. ప్రతి రాయి కూడా నీ కొరకు సాక్ష్యంగా నిలబడబోతుంది. ప్రభు రాజ్యముతో వచ్చినప్పుడు అవే నీ కొరకు సాక్ష్యంగా నిలబడతాయి. ప్రభు ఈ లోకంలో ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట ఏం పిలుచుకుంటున్నాడో తెలుసా? భూమి ఆకాశములను సాక్ష్యంగా పిలుచుకోబోతున్నాడు. ఎవరి కోసం? నీ జీవితం, నా జీవితం నిమిత్తము ఆయన సాక్ష్యంగా దేన్ని పిలవబోతున్నాడు? భూమి ఆకాశము. అవి సాక్ష్యంగా నీ ఎదుట నిలబడక ముందే, అవి సాక్ష్యంగా ఇంకా నీ ఎదుట నిలబడక ముందే నువ్వు ప్రభుని గణపరిచే బిడ్డగా,
ప్రభుని ఆరాధించే బిడ్డగా ఈ రోజు నువ్వు ఏ కట్టల్లో కట్టబడ్డావో ఆ కట్టలను ప్రభువు విడిపించబోతున్నాడు. ఈరోజు ఆయన ఆ విడుదల చెయ్యాలి అంటే ప్రభు ఎదుట నువ్వు లోబడాలి. వెలుపలున్న జీవితం, నీలో ఉన్న ఆ అంధకారంలో ఉన్న జీవితం ఈరోజు ప్రభువుకు అప్పగిస్తావా? అయ్యా నాతో మాట్లాడు, అయ్యా నా జీవితంలో నువ్వు మాట్లాడు. మన పిల్లల్ని దేవుని బాటలు నడిపించాలి. నేను జస్రుని చూస్తున్నప్పుడల్లా ఒక మాట అనుకుంటా ఉన్నా. ఆమెకి ప్రైజ్ లాడ్ అని చెప్పడం నేర్పించినప్పుడు ఆమె తిరిగి ప్రైజ్ లాడ్ చెప్పడం స్టార్ట్ చేసింది. ఆ స్టార్ట్ చేసినప్పుడు నా హృదయంలో కొంత ఆనందం కలుగుతుంది. ఎందుకంటే దేవుని ఒక వాక్యం ఒక మాట అంటుంది, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పాలి. లేనట్టయితే వాడు ఏమైపోతారు? మార్గాన్ని తొలగిపోతారు. ఆమెకు దేవుని బాటను ఇప్పటి నుంచి నేర్పించకపోతే వాడు తెలుసుకోగలరా? మన పిల్లల దేవుళ్ళు బలంగా నిలబడాలంటే వారికి వాక్యాన్ని నూరిపోయాలి తల్లిదండ్రులుగా. అది ఎప్పుడైతే మనం చేయగలమో మన పిల్లలు ఆశీర్వాదంగా ఉంటారు. మన పిల్లలు దేవుని కనపరిచేలా ఉంటారు. ఈ పువ్వు చూస్తే ఎంత అందంగా కనపడుతుంది, అవునా? ఈ పువ్వు అంత అందంగా నీ పిల్లలు నా పిల్లలు మారాలి. మనం అందరం ప్రభు పిల్లలు. ప్రభు కొరకు నువ్వు నేను కట్టబడ్డాం. ఏదో ఒక పాపంలో మనం కట్టబడుతూనే ఉన్నాం. తాగేవాడు తాగుడికి బానిస అవుతున్నాడు, తాగుడికి కట్టబడుతున్నాడు. తిరిగేవాడు తిరుగుడికి బానిస అవుతున్నాడు, వాడు తిరుగుడికి కట్టబడుతున్నాడు. లోకంలో ఉన్న ప్రేమకు బానిస అవుతున్నారు. ఆయా ప్రేమలు ఉన్నాయి. ఈరోజు దేనిలో నువ్వు కట్టబడ్డావు? ఈరోజు ప్రభు విడిపించడానికి నీ దగ్గరికి వచ్చాడు. నువ్వు ప్రభుకి నీ జీవితాన్ని అప్పగిస్తే, లేనట్టయితే నీతో రాళ్ళు మాట్లాడబోతున్నాయి. నీలో ఉన్న స్థలము, ఇదిగో నువ్వు పక్కన కూర్చున్నావే, నువ్వు కూర్చున్న స్థలము నీతో మాట్లాడబోతుంది. అది నీతో మాట్లాడక ముందే నువ్వు ప్రభుని ఆరాధించే బిడ్డగా మారాలి, ప్రభుని స్తుతించే బిడ్డగా మారాలి. నోరు మూసుకొని ఇంకా ఉంటే ఆ నోరు వాసన వచ్చింది. అది వాసన రాకముందే ప్రభుని ఘనపరిచే బిడ్డగా, ప్రభుని స్తుతించే బిడ్డగా నువ్వు నేను ఉండాలమ్మా. అటువంటి భాగ్యం ప్రభు మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్.